తెలంగాణ నడవడి గురించి చాలా నీచ స్థాయిలో విమర్శ చేశారు. అందుకే వారిని మేము పవన్ కళ్యాణ్ గారు దిష్టి కళ్యాణ్ అంటాం. వారిని తెలంగాణ ప్రజలు ఆదరించరు. పవన్ కళ్యాణ్ మాటల్ని తెలంగాణ ప్రజలు నమ్మరు. మరి రాజకీయాలు చేసుకుంటే ఆంధ్రలో చేసుకోవాలి, కానీ తెలంగాణలో వారు నమ్మే పరిస్థితి లేదు. బీజేపీ నాయకుల్ని వారు రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా ప్రజలు ఈసారి నమ్మరు. భిక్షాంది మాకసి ఓట్లు అడిగిపెట్టిన దుస్థితికి పోయినారంటే తెలంగాణలో బీజేపీ దీనస్థితి అర్థమవుతా ఉంది. పవన్ కళ్యాణ్ ఆంధ్ర నాయకులు చెప్పిన ఓట్లు అడుగుతుంది తప్ప వాళ్ళకి ఓట్లు కూడా రానే పరిస్థితి కనబడలేదు. యాజ్ చీజ్ గా బీజేపీని తెలంగాణలో ఆదరించే పరిస్థితి లేదు. తెలంగాణ ప్రజలు విఘ్నులు. మీరు దేవుల పేరిట మతం పేరిట మోసం చేయాలని మళ్ళీ ప్రయత్నం చేసినా తెలంగాణ ప్రజలు కోరుకుంటుంది వారి అభివృద్ధి, వారి సంక్షేమం. ఆ సంక్షేమం అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ పరిపూర్ణంగా ఇస్తుంది. కాబట్టి ఇవాళ 90% పైగా మున్సిపాలిటీ కాంగ్రెస్ కాబట్టి ఆ భయంతో పవన్ కళ్యాణ్ లాంటి చరిత్రని బీజేపీ నాయకుడు మెట్రో పరిస్థితి వచ్చింది.